కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, సక్సెస్ అయ్యారు. 2.5 సంవత్సరాలుగా ఎందుకు దీప భాస్కర్ రెడ్డి గారిని గుర్తించట్లేదు, ఎందుకు ఎలాంటి పదవులు ఇవ్వట్లేదు? నన్ను చూడట్లేదు అనేది తప్పది. నన్ను 100% చూస్తుంది. ఇలా పార్టీని గుర్తించింది. తప్పకుండా ఏదో ఒకటి వస్తుందని ఒక నమ్మకం నాకు ఉన్నది. దీప భాస్కర్ రెడ్డి గారికి పై స్థాయి నుంచి ఎవరు అంత సహకారం అందించకనే ఇంకా ఈ విధంగానే మిగిలిపోతున్నారు. మా దగ్గర సీనియర్ నాయకులు చిల్ల నరసింహరెడ్డి గారు ఉన్నారు. వారికి ఒక అవకాశం ఇచ్చిండ్రు. అట్లా వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతే వస్తుందేమో చూస్తున్నాం, అంతేగాని ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్ లేకుండా చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి మాట అన్న. అంటే వాళ్ళకి ఫ్యూచర్ లేదు కాబట్టి ఫ్యూచర్ సిటీ లేదని చెప్తున్నారు. సో మరి ఫ్యూచర్ సీట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు బాగా సంపాదించుకుంటున్నారు, రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ప్రాపర్టీలు ఏమో నేను తీసి వాళ్ళు వదిలిపెడతారా చెప్పండి. మళ్ళీ నేను వదిలిపెడతా ఇలా ఏదున్నా వదిలిపెడతా నా పేరు మీద మహేష్ నియోజకవర్గంలో అక్కడ ఫ్యూచర్ సిటీ కాడ. మరి రైతులు ఎందుకన్నా అంత యాంటీగా ఉన్నారు? రైతులు ఎందుకు బయటకు వస్తున్నారు, ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? రైతు ఎవరు బాధపడతలేదు, మీరు చెప్తున్నారు బాధపడుతున్నారు. నాకు ఫార్మసిటీ రైతులు మా ఛానల్కి వచ్చేసి ధర్నాలు చేయడం అనేది జరిగిందన్న. మేమే కవర్ చేసి ఒక 6 నెలల ముందు. నేనైతే నమ్మను బదర్ ఈ విషయం. ఎందుకు హైదరాబాద్ సికింద్రాబాద్నే డెవలప్ చేస్తలేరు, అక్కడ ఉన్నటువంటి చెత్త తీసలేరు, లైట్లు లేవు, ఎన్ని సమస్యలు హైదరాబాద్లో సికింద్రాబాద్లో పెట్టుకొని ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి. ఆ ఫ్యూచర్ సిటీ వల్ల ఈరోజు సికింద్రాబాద్, హైదరాబాదు ప్లస్ రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలకు కూడా రద్దీ తగ్గించాలి. రోజుకు జనాభా పెరుగుతుంది కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీని తీసుకురావడం జరిగింది. ఫ్యూచర్ సిటీ వల్ల రేపు మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు. నాట్ ఓన్లీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ, మా ప్రభుత్వం ఇంకా 2.5 years ఉన్నది. రాబోయే ప్రభుత్వం కూడా మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే భాస్కర్ అన్న. నమస్కారం అన్న. ఎట్లున్నారన్న? ఐఎమ్ ఫైన్. సో మహేశ్వరంలో ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ? మొట్టమొదటిగా తెలంగాణ వెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరంలో 119 డివిజన్ 119 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చాలా బలంగా ఉంటారు అన్న. సో ఇప్పటికీ దీప భాస్కర్ మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ అడ్డా ఎప్పటికైనా. మరి అలాంటి అడ్డాలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది? ఎస్, దానికి బలమైన కారణం ఒకటి ఉన్నది. యాక్చువల్గా మేము ఒకరిద్దరం చాలా పోటాపోటీగా ఉంటుంది దీంట్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసము. మధ్యలో సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ గారు రావడంతో ఆయనకు టైం తక్కువ ఉండే, ప్రచారానికి టైం తక్కువ ఉండే, కార్యకర్తలను మమేక్యం కావడానికి టైం తక్కువ ఉండే, కార్యకర్తలను కలవడానికి టైం తక్కువ ఉండే. కాబట్టి థర్డ్ ప్లేస్ మేము చూడాల్సి వచ్చింది. లేకపోతే తప్పకుండా మేము గెలిచేటోళ్ళము, జెండా ఎగరేసేటోళ్ళము. కనీసం కేఎల్ఆర్ గారు ఒక 6 నెలల ముందు వచ్చినా కానీ మేము తప్పకుండా కేఎల్ఆర్ గారిని గెలిపిస్తుంటే సబితమ్మని ఇంటికి పంపిస్తుంటే అన్న. సో గతంలో మీ ప్లేస్ కూడా ప్రధానంగా వినిపించింది. అసలు కేఎల్ఆర్ గారు ఎక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ కాకపోతే దీప భాస్కర్ రెడ్డికే టికెట్ అన్నట్టు. తర్వాత మీరు హాస్య జోడో యాత్రలు కావచ్చు, తర్వాత కార్యకర్తల విషయంలో కావచ్చు, అవన్నీ మనం దగ్గర నుంచి చూసినామన్న. అండ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, సక్సెస్ అయ్యారు. 2.5 సంవత్సరాలుగా ఎందుకు దీప భాస్కర్ రెడ్డి గారిని గుర్తించట్లేదు, ఎందుకు ఎలాంటి పదవులు ఇవ్వట్లేదు, ఎందుకు కార్యకర్తగానే ఇంకా నిలబెట్టింది? సో రేపటి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, వారికి ఏం చెప్తున్నారా సార్? కాంగ్రెస్ పార్టీ గత 13 సంవత్సరాల నుంచి మహేశ్వరం నియోజకవర్గంలో 2 సార్లు పాదయాత్ర చేసిన, సర్పంచ్లను గెలిపించుకున్నాము, ఎంపీటీసీలను గెలిపించుకున్నాము, ఇక్కడ కార్పొరేట్లను గెలిపించుకున్నాము. ఈ 2 సంవత్సరాల మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను చూడట్లేదు అనేది తప్పది. ఓకే, చూస్తుంది. నన్ను 100% చూస్తుంది. ఇలా పార్టీని గుర్తించింది. తప్పకుండా ఏదో ఒకటి వస్తుందని ఒక నమ్మకం నాకు ఉన్నది. ఇంకా ఉందా? 100% ఉంది. చేస్తారు ఏదోటి. అట్లానే నేను నిరుత్సాహపడలేదు. మన టికెట్ రాకుండా నిరుత్సాహపడకుండా నేను కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన. కాకపోతే మేము ఓటమి పాలైనాము. అయినా సరే బాధపడకుండా నేను కానీ, కేఎల్ఆర్ కానీ, మిగతా నాయకులు అందరం కూడా ఈరోజు ప్రజల పక్షాన ఉండి గవర్నమెంట్ నుంచి ఏవైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటట్టు చూస్తున్నాము.
పిసిసి గారి నాయకత్వంలో, రేవంత్ అన్న గారి నాయకత్వంలో, బట్టి గారి నాయకత్వంలో ఇలా ప్రజల మధ్యలోనే మేము ఉంటున్నాము. ప్రజల కోసం సేవలు చేసుకుంటూనే పోతున్నాం. బాధ ఏం లేదు మాకు, ఇంకేం లేదు. ఏం లేదు. అంటే దీపభాస్కర్ రెడ్డి గారికి పై స్థాయి నుంచి ఎవరు అంత సహకారం అందించకనే ఇంకా ఈ విధంగానే మిగిలిపోతున్నారు. గాడ్ ఫాదర్ అనేటోడు కరెక్ట్ లేడు అన్నది కొంతమంది కార్యకర్తల మాట. తప్పు అది నేను చెప్పేది. గాడ్ ఫాదరు నేను పొద్దున్న లేస్తే 24 అవర్స్లో ప్రజల మధ్యలో ఉంటాను, కార్యకర్తల మధ్యలో ఉంటాను. నాకు గాడ్ ఫాదర్ లేరని మీరు ఎట్లా అనుకుంటున్నారు? అట్లా గాడ్ ఫాదర్ అంటే పాటికి సెట్ అయిపోయేటోళ్ళు కదా. ఏం సెట్ కావాల్సిన అవసరం. ఇప్పుడు మా దగ్గర సీనియర్ నాయకుడు చెల్ల నరసింహరెడ్డి గారు ఉన్నారు. వారికి ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా అట్లానే వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తాం, అంతే వస్తుందేమో చూస్తున్నాం, అంతేగాని గాడ్ ఫాదర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయకుడికి గాడ్ ఫాదర్ అక్కర్లేదు. జెండా అందరికీ జెండానే, కాంగ్రెస్ పార్టీ జెండానే. మా పిసిసి గారి పెద్ద మాకు, రేవంత్ రెడ్డి గారి పెద్ద, మా బట్టి గారి పెద్ద మాకు అందరికి. అన్న అయితే మొన్న ఆల్రెడీ పదవులు చేసిన వారికి పదవులు అయితే ఇవ్వలేదు కొంతమంది. అయినా కూడా రంగారెడ్డి జిల్లా విషయంలో అనుకుంటే మీకు మా డిసిసి అధ్యక్షులు బాధ్యతలు ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా కార్పొరేషన్ ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ కూడా ఇవ్వచ్చు. సో అంత అంకిత భావంతో చేసి అన్ని సభలు సక్సెస్ఫుల్ చేసి, తుక్కు కూడా సభలు సక్సెస్ఫుల్ చేసి, అంటే అవేం గుర్తించట్లేదా లేకపోతే చూసి చూడనట్లు వదిలేస్తున్నారా? అన్నీ గుర్తిస్తున్నారు, అన్నీ ఆలోచిస్తున్నారు. గుర్తించలేదని చెప్పేసి మీరు అని మమ్మల్ని తెరపైకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నన్ను గుండెల్లో పెట్టుకున్నది. ఏదో రోజు నాకు మంచి రోజు వస్తుంది. ఇంకా టైం ఉంది, ఇంకా 2.5 years ఉంది. నెక్స్ట్ ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం వస్తుంది. ఓకే, దాంట్లో ఏ మాత్రం డౌటే లేదు సార్. అంటే మొత్తం ఫ్యూచర్ సిటీ మీ ఏరియా సైడే ఉంది కాబట్టి ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్ లేకుండా చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి మాట అన్న. సో మరి ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ పార్టీ నేతలు బాగా సంపాదించుకుంటున్నారు, రియల్ ఎస్టేట్లు చేస్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. సో ఫ్యూచర్ సిటీ డబ్బులతోటే గెలుస్తారని చెప్పేసి కాన్ఫిడెన్స్గా చెప్తున్నారా? ఫ్యూచర్ సిటీ లేదు, ఫ్యూచర్ సిటీ లేని వాళ్ళు ఫ్యూచర్ లేదని చెప్పి మాట్లాడుతారు కదా. ఫస్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఉందని ఒకసారి అడగండి ఫస్ట్. ఎందుకంటే గత 15 మాసాల నుంచి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏందో ఒకసారి మీరు నాతో పట్టడానికి చూపిస్తాను. ఇలా 330 feet రోడ్డు శాంక్షన్ చేసి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అయింది. ఫస్ట్ మనం ఏదైనా ఇల్లు కట్టుకుంటే మనం గుడిసె వేసుకుంటాం. గుడిసె ఎందుకు వేసుకుంటాము? ఆ గుడిసె వేసిన తర్వాత ఇల్లు కడతాం మనం. ఇలా ఫ్యూచర్ సిటీ పెద్ద సిటీ, అది దాదాపుగా 25,000 ఎకరాల పెద్ద ఫ్యూచర్ సిటీ. అది అంటే ఇంచుమించు అమరావతి కంటే కూడా పెద్ద సిటీ అది. ఓకే, అమరావతి అన్న తక్కువ ఎక్స్టెంట్ ఉంది, దానికంటే ఎక్స్టెంట్ పెద్దది ఇది. మరి అలాంటప్పుడు అదంతా ఎస్టాబ్లిషింగ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. రాత్రికి ఫీచర్స్ అయిపోదు కదా. కొంతమంది మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ఫీచర్ లేదు కాబట్టి ఫీచర్ సిటీ లేదని చెప్తున్నారు. నా ఎంబడి రమ్మని చెప్పండి, ఎవరైతే లేదంటారో నా ఎంబడి రమ్మని చెప్పి నేను తీసుకెళ్ళిపోతాడు. అంటే ఇలా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వచ్చింది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. 330 feet రోడ్ కూడా ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ అయింది. అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అలా. కాలేదని ఎవరు అంటున్నారు అట్లా? అంటే మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని బదలాం చేయడం తప్ప ఇంకోటి లేదు. ఓకే, ఫ్యూచర్ సిటీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ నేతలు నిజంగా సంపాదించుకోవట్లేదు. దాన్ని సంపాదించడం ఏముంటుంది నాకు అర్థం కాదు. ఎందుకు సంపాదించదు? ఏముంది దాన్ని సంపాదించే? రియల్ ఎస్టేట్లు చేసి రియల్ ఎస్టేట్ మా నాయకులు మీ శాసనసభ్యురాలు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. అసలు అది ఇప్పుడు కరెక్ట్ మాట. శాసనసభ్యురాలకు అక్కడ ఎన్ని ఎకరాలు ఉందో ఆధార్ కార్డు కొట్టి తీసుకోండి, మా ఆధార్ కార్డు తీసుకోండి, మా నాయకులు ఆధార్ కార్డు తీసుకుని కొట్టి చూడండి, ఏమైనా వస్తాయని చూడండి. ఇలా వాళ్ళ చేస్తాయా మా వస్తాయో తెలుస్తుంది మీకే. ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ వచ్చిందండి. ఇప్పుడు నా ఆధార్ కార్డు చూపిస్తే నాకు ల్యాండ్స్ ఏమో చెప్పేసేస్తాడు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోతే. మళ్ళీ వాళ్ళ తల్లి 3 కొడుకులు ఉండరు కదా, వాళ్ళ పేరు మీద తీయండి ఆధార్ కార్డులు, లేదా మా నాయకుల పేరు మీద తీయండి ఆధార్ కార్డు తీసి పెట్టండి. నాకు వస్తే నేను వదిలేస్తా పోవడం ల్యాండ్ అన్న. 100% బ్రదర్. దీపభాస్కర్ ఎప్పుడు తప్పు మాట్లాడితే రైటే మాట్లాడతారు అంతే. వాళ్ళ ప్రాపర్టీలు ఏమో నేను తీసి వాళ్ళు వదిలిపెడతారా చెప్పండి? మళ్ళీ నేను వదిలిపెడతా ఇలా ఏదున్నా వదిలిపెడతా నా పేరు మీద మహేశ్వరం నియోజకవర్గంలో అక్కడ ఫ్యూచర్ సిటీ కాడ. అంటే ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాను ఎందుకంటే నేను తప్పు చేస్తలేము. తప్పు చేసే వాళ్ళు మా మీద బురద వెళ్తున్నారు అంతే ఆడ. మరి రైతులు ఎందుకన్నా అంత యాంటీగా ఉన్నారు? రైతులు ఎందుకు బయటకు వస్తున్నారు? ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? ఒకటి ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే ఏదన్నా రైతుల దగ్గర మనం ల్యాండ్ తీసుకోవాల్సి వస్తుంది.
ఆ ల్యాండ్ తీసుకునే వాళ్ళకి కొంచెం బాధ ఉంటుంది. కానీ ఆ బాధ వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఆ ల్యాండ్ తోటి ఎంత పెద్ద సిటీ డెవలప్ అవుతుంది. వాళ్ళకి 3 ఎకరాలు ఉందనుకోండి, 3 ఎకరాల గవర్నమెంట్ ఎంత వేలు కట్టినో కట్టిస్తుంది, వాళ్ళకు కూడా 2 ఎకరాలలో కట్టిస్తుంది, 3 ఎకరాల్లో కట్టిస్తుంది, 4 ఎకరాలలో కట్టిస్తుంది. వాళ్ళకు ప్లాట్లు కూడా ఇస్తున్నాం మనం. వాళ్ళకి ఇచ్చే ప్లాట్లు కూడా డ్రైనేజ్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ కంప్లీట్ అయినాయి. ఎవరు రైతు ఎవరు బాధపడతలేరు. మీరు చెప్తున్నారు బాధపడుతున్నారు. నాకు ఫార్మసిటీ రైతులు మా ఛానల్కి వచ్చేసి ధర్నాలు చేయడం అనేది జరిగింది అన్న. మేమే కవర్ చేసి ఒక 6 నెలల ముందు. నేనైతే నమ్మను బ్రదర్ ఈ విషయంలో. సరే, మరి ఫార్మసిటీకి ఉన్నటువంటి ల్యాండ్ని మీరు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఎందుకు హైదరాబాద్ సికింద్రాబాద్నే డెవలప్ చేస్తలేరు? అక్కడ ఉన్నటువంటి చెత్త తీస్తలేరు, లైట్లు లేవు, ఎన్ని సమస్యలు హైదరాబాద్లో సికింద్రాబాద్లో పెట్టుకొని ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి పేద ప్రజల పైసలు నీలపాలు చేయడానికి తప్ప, రేవంత్ రెడ్డి బ్రదర్స్ దోచుకోవడానికి తప్ప, ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ అక్కడ కట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాని చెత్త సిటీగా పేర్కొంటున్నారు. సికింద్రాబాదు, హైదరాబాదు బాగా డెవలప్ అయినాయి. ఎగ్జిట్ బాగా జనం చాలా ఎక్కువైపోయినారు. ఒక కారు ఇటు పోతే ఒక కారు అటు రాదు, అటు పోతే ఇటు రాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫార్మాసిటీ గతంలో ఏదో ల్యాండ్ అక్విజిషన్ చేసిండ్రో ఈ ఫార్మాసిటీ పెడితే కనుక కందుకూరు, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం, యాచారం అన్ని మండలాలకు ఎఫెక్ట్ ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బాగా ఆలోచించి దానికి ఒక గ్రీన్ ఫార్మ్ కింద కన్వర్ట్ చేసి మిగతా ల్యాండ్ ఏదైతే ఉన్నదో ఫ్యూచర్ సిటీ కోసం అని కేటాయించడం జరిగింది. ఆ ఫ్యూచర్ సిటీ వల్ల ఈరోజు సికింద్రాబాదు, హైదరాబాదు ప్లస్ రంగారెడ్డి పరిసర ప్రాంతాలకు కూడా రద్దీ తగ్గించాలి, ఒక సిటీ క్రియేటివ్ చేయాలి. రోజుకు జనాభా పెరుగుతుంది కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీని తీసుకురావడం జరిగింది. అంతేగాని అది ఒక ల్యాండ్ చూసుకోవడం కోసమో లేకపోతే బిజినెస్ చేసుకోవడం అని అన్ని మాట్లాడతారు బీఆర్ఎస్లు కానీ బీజేపీలు. అవన్నీ ఒట్టి మాటలేదు. ఓకే, ఫ్యూచర్ సిటీ వల్ల రేపు మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు. అంటే ప్లస్ పాయింట్ నాట్ ఓన్లీ మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ, మా ప్రభుత్వం ఇంకా 2.5 years ఉన్నది. రాబోయే ప్రభుత్వం కూడా మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తారు, తెలియజేస్తున్నాను. అంటే ఏం చూసానా, ఏం కాన్ఫిడెన్స్ చూసాను నేను, ఎట్లా ఏం చూసి ఏం చూడకుంటే ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే ఎవరు సపోర్ట్, రైతుల సపోర్ట్ ఉందా మీకు, నిరుద్యోగుల సపోర్ట్ ఉందా, లేకపోతే ఉద్యోగుల సపోర్ట్ ఉందా, ఎవరు సపోర్ట్ ఉందా? ఉద్యోగుల సపోర్ట్ ఉన్నది, నిరుద్యోగుల సపోర్ట్ ఉన్నది, మాకు రైతుల సపోర్ట్ ఉన్నది, సామాన్య ప్రజానికం సపోర్ట్ మాకున్నది. ఎందుకు ఉన్నదని అడగండి. అంటే మీరు ఈ రోజు 6 గ్యారెంటీలు ఇచ్చినాం బ్రదర్. 6 గ్యారెంటీలు అన్ని కూడా నెరవేర్చాం. ఇలా 85% ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. అదనంగా కూడా ఇలా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం, అదనంగా కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం, అదనంగా కూడా సన్న బియ్యం ఇచ్చినాం. ఇలా ఇంట్లో ప్రతి ఒక్క గృహిణి కూడా సంతోషంగా ఉన్నది. ఏది సిలిండర్ వస్తుంది కాబట్టి బస్సు సౌకర్యం కూడా ఫ్రీగా కల్పించడం. ఇంతకంటే ఇంకేం చేస్తారండి? ఈ 4-5 స్కీమ్లు చెప్పేసి 4 అండి. ఇప్పుడు చెప్పిన 10 చెప్పినా మీకు నేను 4 కనబడుతున్నాయి మీకు. ఆ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి ఒకసారి మీరు. రైతు భరోసానే కరెక్ట్ ఇవ్వలేకపోతున్నారన్న. 2 ఎకరాలు 3 ఎకరాలకి ఎగ్గొట్టేసి వీడికి రెండు రైతు భరోసాలు ఎగ్గొట్టిండ్రు. మొన్న కూడా 2 ఎకరాల వరకే ఇచ్చిండ్రు. ఈసారి కూడా ఇప్పుడు నిన్న 2 ఎకరాలు ఇచ్చిండ్రు. ఫ్యూచర్ కూడా ఇస్తారో లేదో తెలియదు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినంత రైతు రుణమాఫీ ఎవరు చేసిండ్రు? ఏ పార్టీ చేసింది? ఏ స్టేట్ లో చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంలో రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. ఎవరైనా చేసిండ్రా భారతదేశంలో మొత్తంలో? ఏ స్టేట్లోనే చేసిండ్రా? సార్ రైతు బంధు ఇవ్వలేదు, ఇస్తారు డెఫినెట్గా. అది కూడా క్రమక్రమంగా వస్తుంది. అదంతా ఎందుకండి? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని లక్షల కోట్ల బకాయి పెట్టారు మనకు? ఎంత ఉంది చెప్పండి? దాదాపు 8 లక్షల కోట్ల బకాయి ఉండే మనకు. సో అవేం తెలుసుకోకుండా మేము హామీలు ఇచ్చేసిందా? మీరు కూడా మహేశ్వరంలో 100 రోజుల్లో లీజ్ చేస్తామని హామీలు ఇచ్చినాము. హామీలు కూడా అన్ని నెరవేర్చినాం. మేము ఇలా నెరవేర్చలేదు. ఎక్కడ చూపించండి మీరు? 2,500 మహిళలకు ఇస్తా అన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు, 6,000 వృద్ధులకు ఇస్తా అని చెప్పేసి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కనిపిస్తలేమో మమ్మల్ని అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ల నుంచి కేసీఆర్ గారు మరి రైతు రుణమాఫీ చేసిండా? దళితునికి ఉద్యోగం ఇచ్చిండా? రైతు బంధు ఇచ్చిండా? బీసీ బంధు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? ఆయన చేయలేడనే కదా ఆయనని. మేము ఇన్ని పెట్టి మేము అన్ని చేసుకుంటాం. మేము క్రమక్రమంగా చేసుకుంటూ వస్తుంటాం. మేము కూడా చేయమని అంటలేము, అవి కూడా చేస్తాం మేము. ఓకే, అవి కూడా చేస్తాం మేము. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా జ్యోతిష్యం నేర్చుకున్నారా? మళ్ళీ వస్తాం 100% అరే
రైతుల ముఖాల్లో చూస్తే చిరునవ్వు కనబడుతుంది, సామాన్య ప్రజలలో చిరునవ్వు కనబడుతుంది. డెఫినెట్ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు వాళ్ళంతా. కేసీఆర్ రావాలంటున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నా అని చెప్పేసి అంటున్నారు. ఇలాంటి యూట్యూబ్ ఛానల్ టీవీ ఛానల్ చెప్తున్నారు అంతే. ప్రజలు ఎవ్వరు చెప్పట్లేదు, అసలు ప్రజలు ఎవ్వరు చెప్పట్లేదు. కేసీఆర్ని మిస్ చేసుకున్న బాధలో ఉన్నారు అది ఇది అని చెప్పేసి తెలంగాణ భవన్ నుంచి చెప్తున్నారు కదా అని అంతా. కేసీఆర్ బయటికి రేపు పాదయాత్ర కావచ్చు, కేసీఆర్ది బస్సు యాత్ర వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వాల్యూ అని చెప్పేసి అంటున్నారు. ఒక తండ్రిని కోల్పోయిన బాధలో ప్రజలు ఉన్నట్టు ఉన్నారంట ఇప్పుడు తెలంగాణ ప్రజలు. ఎంత పెద్ద పెద్ద ఈ ఛానల్ కూడా కేసీఆర్ ఛానల్, కేసీఆర్ ఛానల్ అనుకూలమైన ఛానల్ అనిపిస్తుంది. ప్రజలు అట్లా అనుకుంటున్నారంట అని చెప్పేసి అనుకుంటాను. మీ మహేశ్వరంలో అట్లా ఏమైనా ఉందా అని అడుగుతున్నా నేను. ప్రజలు మా వెంబడున్నారు, రైతులు మా వెంబడున్నారు, మహిళా సోదరులు మా వెంబడున్నారు, యూత్ మా వెంబడున్నది. మేము చేసే పనులను ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం, ఎక్కడ కరప్షన్ లేదు. ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఎంత బాగుందండి. గతంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ చూడండి, ఇప్పుడు చూడండి అడ్మినిస్ట్రేటివ్ ఎట్లా ఉంది. ఓకే, సో అంటే బలంగా ఒకటి ఉంటుంది కదా అన్న, ఈ విషయంలో మేము గెలుస్తున్నాం కాబట్టి ప్రజలు మమ్మల్ని మాతోటి ఉంటారు అని చెప్పేసి ఈ ముందు కాంగ్రెస్ పార్టీ వెనుక అంటున్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు ఇచ్చారండి, సన్న బియ్యం ఇచ్చిండ్రా, గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రా, రైతులకు ఒకటేసారి రుణమాఫీ చేసారు ఎవరన్నా, మహిళలకు గురించి ఎప్పుడన్నా ఆలోచించరా? ఇలా మహిళలు అంతా బస్సు ప్రయాణం చేస్తుంది ఫ్రీగా. ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క విలేజ్లో 30 to 40 హౌసెస్ వస్తున్నాయి ఇవాళ. నేనే దాదాపుగా ఆఫీసర్స్తో కలిపి వీళ్ళతో వెళ్ళి ఇనాగ్రేషన్లో పాల్గొనడం జరిగింది. మరి ఇవన్నీ మేము మా ఎన్ని కనబడతలేవా మీకు? అంటే మీ ఛానల్ కేసీఆర్ ఛానల్ నాకు అట్లనే అనిపిస్తుంది. అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేర్చలేదని నెరవేర్చినాయి కాబట్టి చెప్తున్నాను. నా ఎంబడి ఇప్పుడు రండి, మీరు ఏ విలేజ్కి వస్తారో చెప్పండి. మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండలంలో మహేశ్వరం మండలంలో ప్రతి గ్రామం నేను తిప్పిస్తా, ప్రతి గ్రామంలో రైతు రుణమాఫీ ఎంతమందికి ఎంతో చెప్పిస్తా, సిలిండర్ వస్తుందా లేదా అడుగుతా, అమ్మ తల్లి నువ్వు ఎన్నిసార్లు బస్ ఎక్కినామని అడుగుతా, నీకు రేషన్ కార్డు వచ్చిందని అడుగుతా, సన్న బియ్యం తింటున్నావు అని అడుగుతా. రండి మీరు చూపిస్తా. రీసెంట్ గా మహేశ్వరం విషయంలో కేటీఆర్ గారు కూడా సభలు పెట్టి మాట్లాడడం అనేది జరిగింది. మరి అవన్నీ అంటే కేటీఆర్వి అబద్ధాలా, కేటీఆర్వి నిజాలా, మీరు చెప్పేది నిజాలా? మేము చెప్పేది 100% నిజమే అండి. నిన్న మొన్న కూడా వచ్చి కేటీఆర్ మాట్లాడినప్పుడు ఏమని సబితాయింద్ర రెడ్డి కేటీఆర్ ఏం మాట్లాడతారంటే, అరే ఫీచర్స్ ఇట్లా ఏమి లేదు, 4 గోడలు కట్టిపోయారు అన్నాడు. వచ్చి చూడమని చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, సవాల్ విసురుతున్నా. నా ఎంబడి రండి చూపిస్తాను నేను ఏమేమి చేస్తున్నాం అక్కడ. దగ్గరుండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేటీఆర్ అంటే సార్ సబితాన్ని ఎవరైనా రండి, నాకేం ఇబ్బంది లేదు. సో మీది కాడికి మీరు కాన్ఫిడెన్స్ గానే ఉన్నారు? 100% కాన్ఫిడెంట్ కూడా. మీరు చేసిన జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా మేము తప్పకుండా మేము జెండా ఎగరేస్తాం ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ జెండా. 100%. అక్కడ చుట్టుపక్కల అంతా అంటే మీ కాడికి మీరు ఎన్ని గెలిపించగలుగుతారని ఒకవేళ మీకు బాధ్యత? నాకు ఇప్పుడు 17 కార్పొరేషన్ 17 డివిజన్లు ఉన్నాయి. 17లో దాదాపు మేము ఒక 12 దాకా గెలుస్తాం. పక్కా గెలుస్తాం. ఛాలెంజ్. మరి ఎందుకు ఎలక్షన్స్ కి భయపడి రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎక్కడనే ఫిబ్రవరిలో అయిపోయినటువంటి పదవి కాలం ఈరోజు జూలై వచ్చే ఇప్పటి వరకు దాని గురించి భయపడేటోళ్ళం ఉంటే మన సర్పంచ్ ఎలక్షన్ స్వీప్ చేసినాం చూసినావు కదా. తెలంగాణ మొత్తం సర్పంచ్లను గెలుచుకున్నది ఎక్కువ హైయెస్ట్ ఎవరు? మేమే కదా, కాంగ్రెస్ పార్టీ కదా. మరి అలాంటప్పుడు అంతా గెలుచుకున్నప్పుడు మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎందుకు పోతలేము? అదే ఎందుకు పోతలేదు? మాకు ఉంటే కొన్ని ఆలోచనలు కొన్ని ఉంటే దాన్ని బట్టి మేము పోతుంటాం అంతే. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి, 3 కార్పొరేషన్ చేసిన మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ సెట్ చేయాలి కదా ఇంకా. ఓకే, సో దానికన్నా ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా పెడతాం. 100% ఎలక్షన్స్ త్వరలో ఎలక్షన్స్ వస్తాయి. ఏ ఎలక్షన్స్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ విజయడానికి పక్క 100%. అండ్ ఇప్పుడు చర్చకి ఏది వస్తుందంటే అన్న, ఒరిజినల్ కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ అన్నట్టు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు మాట్లాడుతున్నటువంటి మాట, సైకిల్ కాంగ్రెస్కి న్యాయాలు జరుగుతున్నాయి, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి న్యాయం జరుగుతలేదు అని. నిజమేనా? ఈ వర్డ్ ఫస్ట్ టైం ఇంటూ నోటికి వెళ్ళింది. సైకిల్ అనేది ఎప్పుడు ఇండియా నేను ఒరిజినల్ కాంగ్రెస్ ఒకటే కాంగ్రెస్ పార్టీ మాది. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడడం అనేది జరిగింది. ఆయన ఎప్పుడు మాట్లాడట్లా పాపం, ఆయన గురించి ఆయన బదలాగా చేస్తుంది. రాజగోపాల్ రెడ్డి అని ఎప్పుడు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ విధేయుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ అభిమాని ఆయన. సో అట్లాంటి గ్రూప్ రాజకీయాలు అయితే ఏం లేవు కదా లేవు కాంగ్రెస్ పార్టీలో.
ఓన్లీ వన్ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, అన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అయితే రేపు మీకు 17-20 కార్పొరేషన్లు అంటుండ్రు. హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, అన్నిట్లో పేద ప్రజల ఇల్లులు కూలగొట్టడం, రేవంత్ రెడ్డి ఆనందపడడం, కాంగ్రెస్ పార్టీ ఆనందపడడం అంటుండ్రు. సో ఈ హైడ్రా మూసీ వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్గా అవుతుందా? దాన్ని వెనకాల బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ఉండి మాట్లాడుతుండ్రు, కానీ మూసీ ఏదైతే ఉన్నదో ప్రక్షాళన చేయడం కంపల్సరీ పక్కన మీరు చూస్తుంటుంది ఎట్లున్నది. ఆ చుట్టుపక్కల ఏవైతే హౌజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పక్క ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చినాము. వాళ్ళందరూ కూడా లిస్ట్ తయారైంది, వాళ్ళకందరూ కూడా ఇల్లు కట్టించడం కానీ అవన్నీ స్టార్ట్ చేస్తాం. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలకు చెప్తున్నారా వాళ్ళకి చెప్తున్నారా? ప్రజలకే చెప్తున్నా, మీ ఛానల్ ద్వారా. నేను అన్న మీ ఛానల్ ద్వారా ప్రజలకే చెప్తున్నా, ఏ ఒక్కరికి అన్యాయం అయితే జరగదు, 100 ఎవరికి జరగదు. మరి ఎందుకు అంత హైబత్ అవుతున్నారు? ఎందుకు దాన్ని కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అవుతుంది అనుకోవచ్చు? మీరే అంటున్నట్లు నెగిటివ్ ఎక్కడ కనబడతలేదు నాకు. నెగిటివ్ అంతా పాజిటివ్ ఉన్నది, అంతా బాగుంది. ఇక్కడ నెగిటివ్ ఉంది చెప్పండి. సో సడన్గా మీతో ఒక రోజు వస్తాను, నిజంగా కాంగ్రెస్ పార్టీని ఇంతగానో ఆదరిస్తున్నారా అనేది మీ నియోజకవర్గంలోనే నాకు ఏమనిపిస్తుంది అంటే మీ ఛానల్ ప్రజల దగ్గర నుంచి వస్తున్నాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రజలు ఇలా హ్యాపీగా ఉన్నారు. సరే, మా ప్రభుత్వము 100% మేము అన్ని బాగా చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇక్కడో 1-2% అక్కడక్కడ మైనస్ ఉండొచ్చు, కానీ మీరు చెప్పేంత మైనస్ స్థితులు ఇక్కడ లేవు. ఓకే, అదే నేనే వచ్చి అడుగుతా. డెఫినెట్గా ఆ రోజు మళ్ళీ కలిసే ప్రయత్నం. ఆల్వేస్ వెల్కమ్, ఎనీ టైం రా ఫ్యూచర్ సిటీ దగ్గరికి. ఫ్యూచర్ సిటీకి ఇప్పుడే రేపటిదాకా ఇప్పుడే వస్తా, నేను చూపిస్తాను. ఏమో మీరు ముందే అక్కడ చెప్పుకొని మాట్లాడుకుంటే అందుకే నీ ఏం వస్తాను, నీ కాలనే వస్తాను నేను అన్న. సో అండ్ భాస్కర్ అన్న గారికి కావచ్చు, మీలాంటి నాయకులకైతే న్యాయం జరగట్లేదు అని చెప్పేసి ఒక చిన్న వాదన ఉందన్న. నాకు న్యాయం జరుగుతలేదని ఎక్కడ నేను చెప్పుకోలేదు. నేను హ్యాపీగా ఉన్నా, నిజంగా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నాను. మా ప్రభుత్వం నాకు మంచిగా ఉన్నది. మా ప్రభుత్వం వచ్చినాక నేను 10 మందికి సాయం చేయగలుగుతున్నా, 10 మందికి దారి చూపించగలుగుతున్నా. పేద బడుగు బలహీన వర్గాలకు నేను పనులు చేస్తున్నాను. ఈరోజు రేషన్ కార్డులు, నాకు రేషన్ కార్డు ఇప్పిస్తున్నా. సిలిండర్ సబ్సిడీ రాకపోతే సబ్సిడీ చేపిస్తున్నా. ఇందిరామిండ్లు రాకపోతే ఇందిరామిండ్లు ఇప్పిస్తున్నా. ఇంతకంటే సంతోషం ఏముంటుంది దీంట్లో? ఓకే, వేరే దాంట్లో ఏమైనా సంతోషం ఉంటుంది? సో గెలిచి పేదవాళ్ళకు సేవ చేస్తుంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. అదే ఒక పదవితో చేస్తే ఇంకా బాగుంటుందేమో కదా. నమ్ముకున్న కార్యకర్తలు పీసీసీ మెంబర్ ఉన్నా కదా నేను. చాలంటారా? చిన్న అది చిన్న పెద్దదా ఉన్నంత వరకు తృప్తి పడాలి కదా అన్న. సో ఎక్కడెక్కడ అలగడాలు అట్లాంటివి ఏం లేవు. నేను ఇప్పుడు ఎట్లా టికెట్ ఇవ్వకపోతేనే అలగలేదు నేను. టికెట్ ఇవ్వకున్నా కానీ నేను కేఎల్ఆర్ గారి తోటి ఉండి పనిచేసిన. సో అంటే అప్పుడు ఇచ్చినటువంటి కమిట్మెంట్ నేను ఏ కమిట్మెంట్ తీసుకోలేదు. నేను ఇవ్వకపోయినా సరే హ్యాపీగా వర్క్ చేసి నేను ఏ కమిట్మెంట్ తీసుకోలేదు. నా పని ఏంటనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించింది కూడా. అట్లా ఈ పదవి ఇవ్వాలి, ఆ పదవి ఇవ్వాలని ఎవరిని కూడా ఇప్పుడు అడగలేదు, అడగను. వాళ్ళే గుర్తించి ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, సో మొత్తం ఫ్యూచర్ సిటీలో నియోజకవర్గం, ఫ్యూచర్ సిటీ నియోజకవర్గం అంటే ఫ్యూచర్ సిటీకి పక్కనే నియోజకవర్గం కాబట్టి అండ్ మీ నియోజకవర్గం కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. ఇది మొత్తం కలిపి మహేశ్వరం నియోజకవర్గం కదా. ఫ్యూచర్ సిటీ ఉంది 50% మహేశ్వరం నియోజకవర్గమే, మిగతా 50% ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ లో ఉంటుంది. దానివల్ల ప్రజలకు ఏమన్నా బెనిఫిట్ అన్నా మీ నియోజకవర్గం ఉంటుంది? ఎందుకంటే ఉద్యోగాలు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వితిన్ ద 1 year లోపల 40,000 ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ వచ్చిందనుకో, ఎన్నో పారిశ్రామికవేత్తలందరూ అక్కడ వస్తారు, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఈ ఒక్క కాన్సెన్స్కి కాదు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి మొత్తానికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే చాలా కంపెనీలు వస్తున్నాయి. గ్లోబల్ సమ్మిట్ పెట్టినప్పుడు ఎంతో మంది పారిశ్రామికవేత్తలు వచ్చినాయి, వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళందరూ తప్పకుండా ఎస్టాబ్లిషన్ చేస్తారు. అలా కమిట్మెంట్ ఇచ్చింది వాళ్ళు. ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి భరోసా ఇచ్చింది వాళ్ళకు. సో ఫ్యూచర్ అయితే ఉంది, ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్ లేదని అనుకోదు, ఫ్యూచర్ లేదని వాళ్ళకి ఫ్యూచర్ లేదు. ఫస్ట్ అయిపోయినట్టేనా వాళ్ళ పని? 100%. భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్లో ఉందన్న. మనం అప్పటి నుంచి బీజేపీని మర్చిపోతున్నట్టున్నాం. మరి రేపు బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాయిసెస్ ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా వాళ్ళ అధ్యక్షుడు కూడా వచ్చి చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు. సెకండ్ ప్లేస్ వచ్చిందన్న మీ నియోజకవర్గంలో, అది మర్చిపోతున్నారు. వచ్చింది మీకు చెప్పినా కదా. మా మైనస్ ఏంటంటే కేఎల్ఆర్ గారు కనుక ఒక 6 నెలలు ముందు వచ్చి ఉంటే మేము ఫస్ట్ ప్లేస్లో ఉండి మేము గెలిచేటోళ్ళము. బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయేది. అది కొంచెం మాకు ఇన్కన్వీనియంట్ అయింది కాబట్టి అది అట్లా ఉంది అంతే.
అంటే ఇప్పటికీ వాళ్ళు కూడా గ్రౌండ్ వర్క్ స్ట్రాంగ్గానే చేస్తున్నట్లున్నారు అన్న బీజేపీ. వాళ్ళు చేస్తున్నారని మీరు చెప్తారు, నేను చేసింది నీకు చెప్పట్లే కదా. మీ ప్లాన్ మీకుంది, మా ప్లాన్ మీ అస్త్రాలన్నీ మీకున్నాయి. డెఫినెట్ ఉంటాయి కదా. యుద్ధం బయలుదేరుతున్నాం, మేము అన్ని తయారు చేసుకుంటాం కదా. సో ఎప్పుడన్నా బయటకు కనిపించేది అస్త్రాలు? మీరు చూడండి, మీరు ఈ రోజు పేపర్ తీయండి, నిన్నటి పేపర్ తీయండి, మొన్నటి పేపర్ తీయండి, ప్రతి రోజులో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మేము అందరం ఉంటాం, ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటాం. మేము ప్రజల వద్దరికి అయితే ఉన్నారు, ఏం మర్చిపోలేరు. గత పాలకుల్లాగా మర్చిపోయే సమస్యలు లేదంటున్నాం కదా. అందుకనే బల్లగొద్ది 2.5 years కాదు మా ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం కూడా మాదే, కాంగ్రెస్ ప్రభుత్వమే. సరే అన్న, ఆడవరకు ఎందుకు, రేపు 6 నెలలు అయితే తెలుస్తుంది కదా. సో మధ్యలో మహేశ్వరం నియోజకవర్గంలోనే నేనే వెళ్ళి, సో కాంగ్రెస్ బెటరా, బీఆర్ఎస్ బెటరా, కేసీఆర్ బెటరా, రేవంత్ రెడ్డి బెటరా అనే వీడియోలతోటి అప్పుడు మీ దగ్గరకు వస్తాను. వెల్కమ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఫ్యూచర్ సిటీ అనుమానాలు కావచ్చు, ఇట్లాంటి భయపడేవారు? ఫ్యూచర్ సిటీ గురించి ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళైతే ఏవైతే చెప్తున్నారో ఫ్యూచర్ లేదు ఫ్యూచర్ సిటీలని, అది తప్పు సమాచారము. ఎవరైనా సరే ఫ్యూచర్ సిటీ మన హైదరాబాద్కు అతి దగ్గరలోనే ఫ్యూచర్ సిటీ కందుకూరు మండలంలో ఉన్నది, ఎవరైనా వచ్చి చూడవచ్చు. ఇలా 330 feet రోడ్ అక్కడ స్టార్ట్ అయ్యి వర్క్స్ నడుస్తూ ఉన్నాయి స్పీడ్గా. అదేవిధంగా ఫ్యూచర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చింది. స్పోర్ట్స్ సంబంధించిన యూనివర్సిటీ కూడా స్టార్ట్ అయింది. ఇంకా మిగతా కంపెనీలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అక్కడ వచ్చి చూడండి. కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీని మా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్వరలో మీకు భవిష్యత్తులో మంచి పదవి రావాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను అప్పటి నుంచి మీ కష్టాన్ని చూసినాను కాబట్టి నేను ఒక వెల్ విషర్గా మీ గురించి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది దీప భాస్కర్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.